రాష్ట్ర చట్టసభల చరిత్రలో ఇవాళ ఒక దుర్దినం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పవిత్ర వేదికలోనే ప్రజాస్వామ్య విలువలు తొక్కివేయబడ్డాయి. ఇది ఒక చీకటి రోజు. మండలి చైర్మన్ మోషన్ రాజు గారి పట్ల మంత్రులు, తెలుగుదేశం పార్టీ సభ్యులు అత్యంత అమానవీయంగా, అవమానకరంగా ప్రవర్తించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక వ్యక్తిని గౌరవించాల్సింది పోయి లక్ష్యంగా చేసుకోవడం అత్యంత విచారకరం. సభను నడిపించే బాధ్యత ఉన్న చైర్మన్ను కులాల పేరుతో, మతాల పేరుతో టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. చట్టసభల సంస్కృతి కాదు, శాసనసభల గౌరవానికి విఘాతం కలిగిస్తూ టీడీపీ దుర్మార్గపు సంస్కృతిని చట్టసభల్లోకి తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే ఈవేళ శాసన మండలిలో చైర్మన్ వేదికగా టీడీపీ దాడులు చేసిందనేది స్పష్టంగా తెలుస్తోంది. మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ అనురాధ గారు చేసినటువంటి తప్పుడు వ్యాఖ్యలు, కించపరిచే మాటలు యాదృచ్ఛికం కాదు, యథాలాపంగా వచ్చినవి అసలే కావు. దీని వెనుక దురుద్దేశాలు ఖచ్చితంగా ఉన్నాయి. చైర్మన్పై వ్యక్తిత్వ హననానికి పాల్పడడం ద్వారా మండలిని తమ చేతుల్లోకి తీసుకోవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన దాగి ఉంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక దళిత వ్యక్తిని కులము, మతం పేరిట అవమానించడము అత్యంత దుర్మార్గం. ఇది కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదు, ఇది సామాజిక న్యాయంపై, సమానత్వంపై దాడి. తిరుమల లడ్డు వ్యవహారాన్ని రాజకీయ దుమారంగా మార్చి ఆ నీడలో హెరిటేజ్ ఫుడ్స్ ద్వారా జరుగుతున్నటువంటి అనుమానాస్పద లావాదేవీలపై ఈ వస్తున్న ఆరోపణలను దారి మళ్లించేందుకే ఈ ప్రయత్నాలు. తిరుమల నెయ్యి వ్యవహారం వెనుక ఉన్నటువంటి వాస్తవాలను ఇవాటి చర్చలో ఆధారాలతో సహా ప్రస్తావించగానే అధికార పక్షం అసహనానికి లోనైంది. హెరిటేజ్, ఇందాపూర్కి సంబంధాలు ఉన్నాయని, సంఘంకి, వైష్ణవికి సంబంధాలు ఉన్నాయని ఏకంగా మంత్రులే అంగీకరించే పరిస్థితి ఈరోజు. మార్కెట్ రేట్ కన్నా అధికంగా నెయ్యిని టీటీడీకి సప్లై చేస్తూ చంద్రబాబు గారు తన హెరిటేజ్ యూనిట్ ఇందాపూర్ ద్వారా ఆర్థిక లాభం పొందుతున్నారనేటువంటి విషయం సభ సాక్షిగా ఆధారాలతో బట్టబయలైంది. దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు చూపిన ఆధారాలకు సమాధానం చెప్పలేకపోయినందుకే సభను గందరగోళంగా తయారు చేసి ఆ యొక్క విఫల ప్రయత్నం జరిగింది. తిరుమల లడ్డు వేదికగా రాజకీయ కుట్ర జరిగిందని, దీంతోపాటు నెయ్యి కొనుగోళ్లలో స్కామ్ కూడా జరిగిందనే వాస్తవాలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయనేటువంటి భయంతోనే మండలిలో మంత్రులు దుర్మార్గ ప్రవర్తనకి దిగారు. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న చైర్మన్ను ఏ మతానికి చెందినవారు అని ప్రశ్నించడం ద్వారా చట్టసభల గౌరవాన్ని మంటగలిపారు. అధికార అహంకారంతో, మర్యాద లేకుండా, పరిమితులు దాటి ప్రవర్తించడం ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థకు హానికరము. మంత్రి నారా లోకేష్ సభలో ఉండగానే ఈ ఘటన జరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ జరిగినటువంటి ఘటనలు ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ స్ఫూర్తికి తిలోదకాలు ఇచ్చినట్టే. అనుచిత వ్యాఖ్యలు చేసిన కింజారపు అచ్చెన్నాయుడిపై తగిన చర్య తీసుకొని మంత్రివర్గం నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను డిమాండ్ చేస్తున్నారు.